పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆలకోడేరులో పేదలు 40 సంవత్సరాలుగా నివసిస్తున్న ఇల్లుని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు 600 ఇల్లుని కూల్చేయడం జరిగింది. దీని మీద పేదలకు అండగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు మద్దతుగా వస్తే ఆయనపై దుర్భాషలాడటం రఘురామకృష్ణరాజు చేశాడు. ఇది చాలా దుర్మార్గం. సభ్య సమాజంలో ఎవరూ అనుమతించని పదజాలం వాడాడు. బొచ్చని, వెదవని, ఎవడవరాలు అని ఇలాంటి పదాలు వాడి నీ సంగతి ఏదో చూస్తానని చెప్పి అనడం చాలా అన్యాయం. ఎందుకంటే ఈవేళ రఘురామకృష్ణరాజు భాగవతం మొత్తం అందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వంలో గెలిచినప్పుడే అనేకమైన అక్రమాలు చేశాడని చెప్పి ఆయన మీద ఆ రోజే వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. ఆ కేసులను తప్పించుకోవడానికి ఈరోజు కూటమి ప్రభుత్వంలో చేరి జెండాలు మార్చి బ్యాంకులకి దాదాపు 300 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఆ రకంగా బ్యాంకులని, ప్రజల్ని, పార్టీలని అన్నింటినీ మోసం చేసిన రఘురామకృష్ణరాజు నికాసైన కమ్యూనిస్టుగా చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్న శ్రీనివాసరావు గారితో ఈ రకంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. దీన్ని మొత్తం సభ్య సమాజం అంతా ఖండించాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతుంది. అలాగే రఘురామకృష్ణరాజు కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండకపోతే రేపు రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన భాగవతం ఏదో, ఆయన తాలూకా వ్యవహారం ఏదో అంతా కూడా బయట పెట్టాలి.